హాయ్ హాయ్ ఎట్లున్నారు అందరూ మంచున్నారులే. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే మా అక్క బావ వాళ్ళు పట్నాలు అయితే వేస్తున్నారండి. చిన్నప్పుడులో ఈ పట్నం అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు చూడండి. ఇట్లా లైన్ బై లైన్ అది వాళ్ళకి స్టిక్ ఉంటుంది, స్టిక్తో తయారు చేస్తున్నారు. అందులో కలర్స్ ఫిల్ చేస్తున్నారు చూడండి. ముగ్గురు బైన్లలో అంటారు వాళ్ళని. ఇట్లా అన్ని కలర్స్ వేశారు, మంచిగా చేశారు. ఫైనల్ లుక్ అయితే నేను మీకు చూపిస్తాను అండి. చూడండి చాలా బాగా వచ్చింది పట్నం అయితే. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ అయితే ఇంకా పట్నం వేసినాక మా రిలేటివ్స్ అందరికైతే దేవుడి దగ్గర బొట్టు తీసుకొచ్చి పెట్టేశారు. వాళ్ళందరూ బొట్లు పెట్టుకొని అక్కడ కూర్చొని చూస్తున్నారు ఇక వాళ్ళు చెప్పే కథ కోసం. ఇక మా అక్క బావ వాళ్ళు అయితే లోపల నుండి దేవుడిని అయితే తీసుకొని వస్తున్నారు చూడండి. దేవుడు అక్కడ ఉన్నాడు, అందులో తీసుకొచ్చి పట్నం ముందు పెడతారండి. చూడండి ఇదే దేవుడు అండి, చూపిస్తున్నాను చూడండి. మేమందరం అయితే అక్కడ కూర్చున్నాము. ఒకసారి హాయ్ చెప్పండి అని చెప్పిన మా వాళ్ళందరూ మీకు ఒకసారి హాయ్ చెప్తున్నారు చూడండి. మా రిలేటివ్స్ అందరూ లోపల నుండి మళ్ళీ అది బోనం తీసుకుని రావడానికి చూడండి ఇద్దరు కలిసి. అలా మా రిలేటివ్స్ అందరం కలిసి మేము ఇక దేవుని చుట్టూ తిరగాలని చెప్పితే మేమందరం తిరిగామండి. దేవుని చుట్టూ పట్నం చుట్టూ అందరం 5 రౌండ్స్ అంటే 5 చుట్లు తిరగాలని చెప్పాక 5 చుట్లు దేవుని చుట్టూ పట్నం చుట్టూ తిరుగుతున్నాం అక్కడ చూడండి. నేను మీకు హాయ్ కూడా చెప్తా చూడండి. వాళ్ళు మంచిగా ఇట్లా పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ తిరగమని చెప్తే ఇక వాళ్ళతో పాటు మేము కూడా తిరిగామండి చూడండి ఒకసారి. ఇక 5 రౌండ్స్ అయితే అయిపోనీకి వచ్చాయండి చూడండి. అయిపోతాయి ఇక ఇది లాస్ట్ రౌండ్ అనుకుంటా. లాస్ట్ రౌండ్ 5 రౌండ్స్ అయితే అయిపోతాయి. మళ్ళీ మేమందరం అయితే ఇక అక్కడ కూర్చున్నాము. వాళ్ళు మళ్ళీ కథ చెప్తే వినడానికి రెడీగానే ఉన్నాము అందరం. ఇక నేను మీకు హాయ్ చెప్పమంటే మా వదిన మా అన్న వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి. మా వదిన ఈమె హాయ్ చెప్తుంది, ఈమె అక్కడ కూర్చుంది. ఈ పట్నం కాడ అయితే ఇక మా బావ అది నైవేద్యం పెట్టమంటే పెడుతున్నారు దేవునికి. గుడాలు కళ్ళు ఇంకా అది ఏమేమో పెడుతున్నారు చూడండి. అయిపోయింది. ఈయన మా బావ వాళ్ళ కొడుకు, ఈయన మా తమ్ముడు అక్కడ కూర్చొని ఫోన్ ఎత్తుతున్నాడు చూడండి. ఇక్కడ మేమందరం అయితే ఇక మళ్ళీ వాళ్ళు కథ స్టార్ట్ చేస్తారని చెప్పి అక్కడ కూర్చొని చూస్తున్నాము టీ తాగేసి. మా వదిన అన్న హాయ్ చెప్తున్నారు మీకు చూడండి. ఈ పట్నం అయితే అయిపోయింది అండి. ఇక్కడ మళ్ళా కథ ఇంకొంచెం మిగిలింది, అది మార్నింగ్ చెప్తానని చెప్పేసి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక అక్కడే దేవుడు వచ్చేసిందండి. మా అమ్మ అవుతుంది, ఆమెకు దేవుడు వచ్చింది. ఆమెకు చెప్తున్నారు సంతోషమా అని చెప్పి అడుగుతున్నారు. వినండి వాళ్ళు అడుగుతున్నారు సంతోషమైందా కాలేదా అని చెప్పి అడుగుతున్నారు. ఆమె చెప్తుంది చూడండి, డ్యాన్స్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అక్క బావ వాళ్ళని అయితే నాగవెల్లి అంటే ఇక రిసెప్షన్ అన్నాడు, రిసెప్షన్ లాగా చేస్తారు దేవునికి. వాళ్ళిద్దరిని అక్కడ కూర్చుండబెట్టి సేమ్ అట్లనే పెళ్ళి ఎట్లా వేస్తారో అట్లా వేసి ఇక లేపుతారండి. పెళ్ళి అయిపోయింది, వాళ్ళు లేచి ఇక ఇంట్లోకి వెళ్తారు. అట్లా చేసినాక ఆచారం ప్రకారం అంతే ఉంటుంది. ఈ పెళ్ళి ఇట్లా చేసిన తర్వాత దాన్ని నాగవెల్లి అంటారు, వీళ్ళ భాషలో నాగవెల్లి అంటారట. ఇక వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంట్లోకి. తర్వాత మేమైతే అందరం ఇక రెడీ అవుతున్నాం అక్కడ లోపల. నేను ఈ వీడియో వేరే వాళ్ళు తీసారండి, నేను అక్కడ లోపల రెడీ అవుతున్నాను. తర్వాత పట్నం దగ్గర ఇక మేకను కొయ్యడానికి రెడీగా అన్ని రెడీ చేశారు. ఇక్కడ మేకను వేపాకుల దగ్గర వేపాకుల పైన పడుకోబెట్టి దానిపైన ఇట్లా వైట్ది క్లాత్ కప్పుతారండి. కప్పేసి ఆ ఈరగోల అదేమో ఉంటుంది దానిపైన వేస్తారు. ఇక మంచిగా మొక్కుకోండి అని చెప్పి దేవునికి మంచిగా మొక్కుకొని పెడతారు. మంచిగా మొక్కిన తర్వాత మేక అందులో పడుకుంటుందండి. పడుకున్నాక మేకని ఇట్లా కట్ చేస్తారు. ఇక మేకను కటింగ్ అయిపోయింది, మేకను కట్ చేసిర్రు. తర్వాత మళ్ళీ దేవుడు వస్తే పట్నం దొక్కుతారు అన్నట్టు. పట్నం దొక్కేస్తే ఇక అయిపోయినట్టే, లాస్ట్ ఫైనల్ నాగవెల్లి పట్నం దొక్కేస్తే అయిపోయినట్టే. ఈ మా వాళ్ళందరూ అక్కడ కూర్చొని కర్రీకి అయితే అన్ని రెడీ చేస్తున్నారు, మటన్లోకి అన్ని కట్ చేస్తున్నారు. ఇక మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. లవ్ యూ ఆల్, బాయ్.